కానీ భగవంతుడు చెప్పాడంటే జరిగి తీరుతది. సో ఇక మనం నమ్ముతామా, నమ్మమా అన్నది ఇక మనం విజ్ఞత మీద ఆధారపడింది. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ సింపుల్. లేదా కొంతమంది తెలివైన వాళ్ళు మాతోటి ఎలా మాట్లాడతారంటే, "నువ్వు చెప్పేది 101% కరెక్ట్ అమ్మా. 200% కరెక్ట్. కానీ ఈ దేశంలో అది జరగదులే" అంటారు. సో వీళ్ళంతా ఎవరంటే మేధావులన్నమాట. భగవద్గీత చదువుతాము అంటారు. కానీ భగవానుడు చెప్పిన సింపుల్ పద్ధతిని వాడరు. ఎక్కువ మాట్లాడితే ఇంక వాడిని షూట్ చేసేయాలి, వీడిని షూట్ చేసేయాలి, వీడినేసేయాలి, వాడినేసేయాలి, చట్టాలు ఇచ్చేయాలంటే భగవంతుని చట్టాలు టైట్ గానే ఉన్నాయి. ఈరోజు భారతదేశం యొక్క చట్టాలు కఠినం చేయాలి అంటున్నారు. కానీ భగవంతుని చట్టాలు అంతకన్నా కఠినంగా ఉన్నాయి. ఒక కర్మ అంటూ చేశాను అంటే అంతకంత ఇచ్చేసి ఈరోజు ఎవరైనా కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పారు అనుకోండి, భారతదేశం యొక్క చట్టాలు ఏం చేయట్లేదు. ఇంక మీ నుంచి అబద్ధపు సాక్ష్యం చెప్పించిన వాడికి ఇన్ని లక్షలు కూడా పోస్తే అబ్బా! వాడు ఒక అబద్ధం చెప్పి ఎన్ని లక్షలు సంపాదించాడని చూసిన వాళ్ళు కూడా ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు. కానీ భారతదేశం యొక్క చట్టాలు ఏమి చెయ్యట్లేదు గదా! అని చెప్పేసి భగవంతుని చట్టాలు పనిచేయట్లేదా అంటే ఖచ్చితంగా నోరు పోతది. ఎందుకంటే మనస, వాచ, కర్మన ధర్మం ప్రకారం నడవాలి. సో వాచాని ఉపయోగించలేదు ఈరోజు సరియైన మార్గంలో. స్వధర్మంలో ఉండి నడిపించలేదు. పరధర్మంలో లోభానికి వశమయ్యారు. అమ్మ ఈరోజు అబద్ధం సాక్ష్యం చెప్తే మనకు డబ్బొస్తది. ఎందుకు వదులుకోవాలి? మాలాంటి వాళ్ళు ఇలాంటివి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే నేను ఇవి స్టార్ట్ చేసే ముందే విద్యాలయం పెట్టే ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్‌గా చేశాను. సో మాలాంటి వాళ్ళు చెప్పినవేంటంటే మాకు మీలాగా ఉద్యోగం ఉంటే మేము ఎన్నైనా మాట్లాడతాము. లేదు కాబట్టి మేము ఇవన్నీ చేయాల్సొస్తది. వెటకారాలన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది? అందరూ స్క్రీన్ పైన మీకు మొబైల్‌లో డిస్‌ప్లే అవుతుంది గానీ స్వధర్మాన్ని వదిలేసారిక్కడ. పరధర్మంలోకెళ్ళిపోయారు. లోభంలోకెళ్ళిపోయారు. ఈరోజు ఏ చిన్న తప్పు చేసినా అబద్ధం చెప్పినా డబ్బొచ్చేస్తోంది. సో నిజాయితీ ఉన్నవాడు కూడా వాడిని చూసి ప్రేరణ పొందిపోయి నేను తీసుకుంటాను, చేస్తాను అంటున్నారు. మరి భగవంతుని చట్టాలను ఎట్లా తప్పించుకుంటారు? ఈ రోజు ఒక్కొక్కరు అంగవైకల్యంతో పుడుతున్నారు. లేదా ఆస్తులన్నీ సంపాదించిన తర్వాత ఎక్కడో చోట భూకంపం వచ్చి కొట్టేస్తోంది. ఘోరాతి ఘోరమైన శిక్షలు పడుతున్నాయి. మరి వాటిని ఎట్లా తప్పించుకుంటారు? సో అవన్నీ భగవంతుని చట్టాలు అమలవుతున్నాయి కదా! సో మన భారతదేశం యొక్క చట్టాల్లాగా ఎవరినో శిక్ష పడితే తీసుకెళ్లి జైల్లో పెట్టి రోజుకో గుడ్డు తిని వారానికి 2 సార్లు చికెన్ తినేసి చెట్ల కింద స్వచ్ఛమైన గాలి పీల్చేసి యోగా చేసేసుకుని సో ఇంత కంఫర్ట్ ఉండదు భగవంతుని చట్టాలకి. ఒక తప్పంటూ చేశానంటే శిక్ష పడే తీరుతది.